నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రైతు బావిలో నీరు అలల్లా కదలిక. గుజరాత్లోని మోర్బీ జిల్లా వీర్పర్ధా గ్రామంలో వింత ఘటన. వ్యవసాయ బావుల వైర్లు చోరీ. అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన జనగామ పోలీసులు. మెగా డీఎస్పీపై దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కర్నూలులో ఉపాధ్యాయుల భారీ ర్యాలీ. సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట. హైదరాబాద్లో 150 డ్రైవర్ ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు. చెట్లు పెంచడమే అందరికంటే ముఖ్యమైన సేవ. మొక్కలు నాటాలని బి జయచంద్రారెడ్డి పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మహాతి విద్యానికేతన్ స్కూల్ హై స్కూల్లో ఆడపడుచులతో బోనాలు అమ్మవారికి సమర్పించడం జరిగిందని, చిన్నారులతో పోతరాజుల వేషాలతో పాఠశాలలో ఘనంగా నిర్వహించామని కరెస్పాండెంట్ గోపి శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ షెబానా ముంతాజ్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. అమ్మ గండిపేట గండి మైసమ్మ తల్లి మా ఊరు మావాడ చల్లగా ఉండాలని పరమేశ్వరి రేణుకా ఎల్లమ్మ అవతారం ఎట్లా ఉన్నదంటారా? శివునికి చిన్న బిడ్డ శివునెల్లి మాత గౌతుని కొడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ కడసాని ఎల్లమ్మ మట్టేడు మావరాల రేణుకా ఎల్లమ్మ
ఎట్లా బయలుతున్నదంటారా? భక్తులు ఉన్నారు సైతొట్ల మరి అరుదమా చెల్లె పాడుదామా ఎల్లమ్మ ఎగసిముతరావే ఎల్లమ్మ ఎల్లమ్మ పై సిముతరావే ఎల్లమ్మ అదే వ్యాపారులు ఎల్లమ్మ వరసిముల వదన ఎల్లమ్మ అమ్మవారు బయలెల్లంగ వరి శక్తి బయలెల్లంగ ఓ బిడ్డ ఎందుకు సిగ్గుపడుతున్నావు నువ్వు? ఆడవిలైతే సిగ్గుపడాలా? ఆడు బిడ్డ ఆడు. హే కట్టు బొట్టులు బొట్టులు బెట్టులు ఎన్నెల్లే ఓ పిల్లలో పక్కన పెట్టవే నీలోన సిగ్గులు స్టెప్ అయ్యవే మందిలో ఆళ్ళేమంటారు ఇల్లేమంటారు ఎందుకే ఓ పిల్లలో సిగ్గులు పక్కన పెట్టి నువ్వు వాడవే ఎవ్వలేమంటారులా కుంగు చుట్టూ సింగు సెక్కు తుమ్ములే వాళ్ళ తుంకితే ఈ మబ్బులో లగార సౌండ్ సారా దంచి కొట్టు డీజేవారా లగార సౌండ్ సారా దంచి కొట్టు డీజేవారా లగార సౌండ్ సారా దంచి కొట్టు డీజేవారా లగార సౌండ్ సారా దంచి కొడినారా తల్లి ఏమని మాటలాడినరా ఏడుగురు అక్కలు కొడినారా తల్లి ఏమని మాటలాడిన మన విద్యావేతన పాఠశాల దగ్గర బ్రహ్మాండంగా బోనాల జాతర అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బోనాల జాతర ద్వారా హిందూ కల్చర్ అంటే ఏంటి, లేకపోతే పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయము ఎవరి పండుగ వాళ్ళ గొప్ప. రంజాన్ చేసుకోవచ్చు, ఈ బోనాల పండుగలు చేసుకోవచ్చు, ఏ పండుగ అయినా సరే బ్రహ్మాండంగా జరుపుకోవడం అనేటువంటిది మా మహతి పాఠశాల జరుపుకునేటువంటి గొప్పైనటువంటి పండుగల్లో ఒకటి. ఈ పండుగను ఈ ఆషాఢ మాసం లోపల గొప్పగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఈ పాఠశాల లోపల అదే విధంగా బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా అమ్మవారిని కొలుసుకొని ఆ ఆరోగ్యాలు అందరూ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు అంటే మొదటిగా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేయాలని అటవీ శాఖ విశ్రాంత ఉద్యోగి బీజయ చంద్రారెడ్డి కోరారు. శనివారం రోజు జగన్నాథగుట్టలో రకరకాల విత్తనాలు నాటడం అందరి అభినందనలను బీజయ చంద్రారెడ్డి అందుకున్నారు. విరామం తీసుకున్న ప్రజలకు ఏదో ఒక సహాయం చేయాలన్న తపనతో అందరికీ ఆయుష్ పెంచే విధంగా ఆక్సిజన్ అందే విధంగా చెట్లు అన్నిటికీ మూలమంటూ విశ్రాంత ఉద్యోగులు చేయి కలిపి చెట్లు నాటే కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అందరూ అన్నారు. ఇది పబ్లిక్ కూడా చేస్తేనే, ఎందుకంటే కోటప్ప కొండని కోట చెప్పసారి అంత బాగా చేశాడు. విత్తనాలు కూడా ఇస్తున్నాం మేము. కాబట్టి చెట్ల పట్ల ఒక ఇలాంటి తప్పకుండా
ఉంటుందని నిజుడు ఎంత స్ట్రాంగ్ ఉంది. ఇది వచ్చేసి 4 ఏళ్ళు నీళ్ళు పోసినా ఇది వచ్చేసి ఇత్తనాలు పెట్టినా అంటే ఏదో విధంగా దీన్ని మనం చేద్దాం తప్పకుండా చేద్దాం మనం. ఇది నా పేరు బి జయచంద్రారెడ్డి అండి. నేను రిటైర్డ్ డిఎఫ్ఓని ఈ కర్నూలు నంద్యాల ఈ ప్రాంతంలో చేశాను కాబట్టి నేను 2018 రిటైర్డ్ అయినాక ఏదైనా చేయాలి మనకు. ఎందుకంటే నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా చెట్లు పెంచడమే ధ్యేయం, నాకు వేరే సోషల్ సర్వీస్ కన్నా లేదు. మన కర్నూలుకు ఆనుకొనే ఉన్నటువంటి జగన్నాథ గట్టుని ఎంతో విహార ప్రదేశంగా చేయొచ్చు. ఇప్పుడు మంచి రోడ్లు కూడా వచ్చాయి. ప్రతి దినము ఆదివారం నాడు కూడా వచ్చేసి ఎంతో మంది వస్తారు. ఈ గాలి చూడండి ఎంత విపరీతమైన ఆక్సిజన్ వస్తుంది. సో ఈ పచ్చదనం చేయాలనే ఉద్దేశంతో నేను గత 4 సంవత్సరాల నుంచి ది కర్నూలు సిటీ గ్రీన్ ఫోర్స్ అని చాలా మంది దీంట్లో గ్రూప్లో పెట్టి చేస్తున్నామండి. అట్లే వృక్షో రక్షిత రక్షిత అని పర్యావరణ పరిరక్షిత అని చాలా మంది ఉన్నాము. వెనుక పక్కన వచ్చేసి రూపాల సంగమేశ్వర స్వామి గుడి ఎంతో మిట్ట ప్రాంతంలో గాలి బాగా వస్తుంది కాబట్టి ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నామండి. ఇక్కడ చాలా పశువులు గొర్రెలు బెడద దండిగా ఉన్నా కూడా పశువులు మేయని ఈ చెట్లనే మేము కానుక చెట్లు అనుకోండి, ఆ తర్వాత సీమరువ గ్లవ్ కానండి, అయినాక దిరిసెన్ లాంటి చేస్తున్నాము. అయినా కూడా విపరీతమైనటువంటి ఫైర్ కూడా సమ్మర్లో జరుగుతుంది. మా వంతు మేము ప్రయత్నం చేసి కొంత మేము 50% సక్సెస్ అయినాము. ఇప్పుడు వచ్చి విత్తనాలు నాటుతున్నాం. ఎందుకంటే చెట్టు నాటాలంటే గుంత తీయాలా, వర్షాలు ఉండాలా, ఇవన్నీ విత్తనాలు తల్లి గర్భంలో ఉన్నట్ల భూమాత గర్భంలో విత్తనాలు ఉంటే తక్కువ వర్షం ఉన్నా కూడా మొలకెత్తుతుంది. ఒక్కతూరి మొలకెత్తిందంటే తప్పకుండా దానికి చావు లేదు. పడు చెట్టు పదిలంగా ఉంటుంది కాబట్టి మేము విత్తనాలు నాటే కార్యక్రమం వచ్చి ఇప్పుడు లేబర్ పెట్టుకొని చేస్తున్నాము. మేము చిక్బలాపూర్ నుంచి సీడ్ తెప్పించేసి ఏమంటే మేకలు తినని వస్తువులని ఎందుకంటే ఎంతో ప్రయత్నం చేసి చేస్తున్నాము. కొంత ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలు కూడా అందరూ కూడా సహకరిస్తే మేము తప్పకుండా ముందు తీసుకుపోతున్నామండి. నా నంబర్ 8919656300. అలాగే మీ ఇంటి ఆవరణంలో కూడా ఏదైనా కూడా కూరగాయ మొక్కలు కావాలంటే తెచ్చిస్తాను. లేదు మొక్కలు కూడా కావాలంటే ఫారెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి నేను బిర్లా కాంపౌండ్లో ఉంటాను. నా ఇంటి దగ్గర పెట్టుకొని నాకు మెసేజ్ ఇచ్చినా కూడా తప్పకుండా వాళ్ళ ఇంటి దగ్గర కూడా మొక్కలు కావాలంటే నేను సప్లై చేస్తానండి. తప్పకుండా మనము కనీసం మన జీవితంలో ప్రతి ఒక్క 2 మొక్కలను చేసి బతికించుకుంటే కానీ మన జీవిత సార్థకం కాదని తెలియజేసుకుంటున్నానండి. నేను వచ్చేసి సోషల్ సర్వీస్గా గ్రీన్ సర్వీస్ చేస్తాను. కర్నూలు పట్టణంలోనూ ఈ జగన్నాథ గట్టు మీద తప్పకుండా నేను చేస్తాను. మీడియా ముఖ్యంగా అందరినీ కూడా నేను కోరుకుంటున్నానండి. మనమందరం కూడా చేయి కలుపుదాం. తప్పకుండా మన కర్నూలును కూడా కంబాల కొండకైతేనేమి, కోటప్ప కొండకైతేనేమి, కేబీఆర్ పార్కుకు పోటీగా మనం చేయాలనే ఉద్దేశంతో సవినయంగా మీ అందరికి కూడా మీ మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాండి. నమస్తే, జై హింద్. నా పేరు జయచంద్రారెడ్డి అండి. రిటైర్డ్ డిఎఫ్ఓని కర్నూలు నంద్యాల ప్రాంతం చేశాను. 444, 425 జీవోలను అమలు చేస్తూ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు విముక్తి కలిగించాలని కర్నూలు మాజీ మండల అధ్యక్షురాలి భర్త రామకృష్ణ యాదవ్ కోరారు. ప్రైవేట్ భూములను, వంశపరంగా వచ్చిన భూములను నిషేధిత జాబితాలు చేర్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఓవైపు స్టాంటన్పురం పరిధిలో, మరోవైపు జోహరాపురంతో పాటు జిల్లాలో అనేక చోట్ల భూములను నిషేధిత జాబితాలు చేర్చడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం 444, 425 జీవోలను విడుదల చేసిందని, ఆ జీవోలో ప్రకారము నిషేధిత జాబితాలో ఉన్న భూములకు విముక్తి కలిగించాలని రామకృష్ణ యాదవ్ కోరారు. నా పేరు రామకృష్ణ యాదవ్, ఎక్స్ ఎంపీపీ భర్త. నేను మాది సంతోషం బాలాజీ నగర్, కర్నూలు టౌను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 20TA నిషేధిత జాబితా నుండి తొలగించాలని చెప్పి కలెక్టర్ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మావి స్టాంటన్పురం మామిదాలపాడు గ్రామ పంచాయతీలో దాదాపు 90 ఎకరాల భూమి 30 సంవత్సరాల నుంచి ప్యూర్ పట్టా ల్యాండ్స్ అవి. కాకపోతే పొరపాటున అసెంట్ ల్యాండ్లో జాయిన్ చేసినారు. టీజీ వెంకటేష్ గారి ల్యాండ్ 3 ఎకరాలు ఉంది. బైరెడ్డి ఫంక్షన్ హాల్ సంబంధించిన అదే ల్యాండే, టాటా మోటార్స్ అదే ల్యాండే. ఎవరి భూములు వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి, ఎవరి ఆధీనంలో ఉన్నాయి. కాకపోతే రిజిస్టర్ ఆఫీస్లో 22 ఎలా ఉన్నాయన్నందున రిజిస్టర్ జరిపించలేకపోతున్నాము. దయచేసి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం ఏమనగా అంటే మా మామిదాలపాడులోని ఆస్తులను నిషేధ జాబితాల నుంచి తొలగించాలని కోరుతూ రిక్వెస్ట్గా అడుగుతున్నాము. మా స్టాంటన్పురం ప్రజల తరఫున, మామిదాలపాడు ప్రజల తరఫున. ఆరోగ్య సాధన దినోత్సవం ఆగస్టు 7న జరుపుకోవడానికి కారణం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్ని కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీని పట్టుకొని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం అని ఆగస్టు 7న
ఆరోగ్య సాధన దినోత్సవం జరుపుకోవడం జరిగిందని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. మందాక్ష మాదిగన్న నాయకత్వం, ఆరోగ్యశ్రీ ప్రదాత మందాక్ష మాదిగన్న నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, సామాజిక ఉద్యమాల నేత మందాక్ష మాదిగన్న నాయకత్వం, మానవీయ కోణాల ఉద్యమాల నేత మందాక్ష మాదిగ నాయకత్వం, ఆరోగ్యశ్రీ ప్రదాత మందాక్ష మాదిగన్న నాయకత్వం, గుండె జబ్బు పిల్లల ప్రదాత మందాక్ష మాదిగన్న నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, జిందాబాద్ 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 మరి ఉద్యమాన్ని మరి వందల మంది, వేల మందితో, లక్షల మందితో మరి హైదరాబాద్ లో ఉన్న ట్యాంక్ బండ మీద మరి గుండె జబ్బులు ఉన్న పిల్లలతో దీక్ష కూర్చుంటే మరి అక్కడ కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి రాజశేఖర రెడ్డి గారు మరి దిగివచ్చి వెంటనే మరి ఉన్నటువంటి గుండె జబ్బులు ఉన్న పిల్లలకి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి అందరూ కూడా మరి మరి ఆపరేషన్ చేసి మరి దానికి కైరంగానే ఈ రోజు మరి ఆరోగ్యశ్రీ రావడం జరిగింది. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క మందకృష్ణ మాదిగ గారి ఎంఆర్పీఎస్ పోరాట ఫలితంగానే ఈ రోజు మరి భారతదేశంలో అన్ని చోట్ల కూడా మరి ఆరోగ్యశ్రీ రావడానికి మరి మందకృష్ణ మాదిగ గారే. ఎందుకంటే ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లల కోసం పోరాటం చేయకపోతే ఈ రోజు ఆరోగ్యశ్రీ వచ్చేది కాదని చెప్పి కూడా మేము సభాముఖంగా సమాజానికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఆరోగ్యశ్రీ రావడానికి మరి కారణం మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి కూడా ఈ సమాజానికి ఎంఆర్పీఎస్ అని చెప్పి సమాజానికి తెలియజేస్తున్నాం. కాబట్టి మరి 2004లో మరి నిండు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారే మరి స్వయాన కూడా చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే మరి నాకు రాని ఆలోచన మరి మందకృష్ణ మాదిగ గారు గుండె జబ్బులు ఉన్న పిల్లల్ని మరి ఉద్యమం చేసి మరి ఈ రోజు దాని కైరంగానే మేము ఈ రోజు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాము అని చెప్పి కూడా నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాబట్టి దాని కైరంగా మరి ఇప్పటికి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి దాదాపుగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి అదేవిధంగా 19వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా మరి ఈరోజు ఆ యొక్క ఆరోగ్యశ్రీ దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి ఎంఆర్పీఎస్ కర్నూలు పట్టణం మరి నాయకులతో జరుపుకోవాల్సిన సందర్భం ఉందని చెప్పి సమాజానికి తెలియజేస్తున్నాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీడియా మిత్రులకి అందరికి కూడా సమాజానికి తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. లోనివ్వడం వలన కృష్ణ మాదిగ ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద సమస్యను నువ్వు ఏ విధంగా పరిష్కరించమంటావు? మా గొంతు మీద కత్తి పెట్టి మమ్మల్ని ఇప్పుడు పరిష్కారం చేయమంటే మేము ఎక్కడి నుంచి చేయాలా? మీ ఎక్కడి నుంచి అంటే వనరులు ఉన్నాయి, మరి మేము ఆలోచించుకునే టైం కూడా ఇవ్వమంటే ఇవ్వం సార్. పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు చనిపోతుంటే చూస్తూ ఊకోలేము. ఇప్పటికే ఒకరు చనిపోయినారు, ఇంకా చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారో ఏం లేదు, వీళ్ళకి అయ్యే వైద్యం ఖర్చులన్నీ కూడా మీరు గవర్నమెంట్ మీరు భరించాల్సిందే అని చెప్పి డిమాండ్ పెట్టడం వల్ల మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చి ఆ యొక్క ఆరోగ్యశ్రీ పథకానికి నాంది పలికినటువంటి చరిత్ర ఉన్నది. అదే క్రమంలోనే ఆ నిండు అసెంబ్లీలో కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, ఇది నాకు వచ్చినటువంటి ఆలోచన కాదు, గౌరవ మందకృష్ణ మాదిగన్న గారు మరి మందకృష్ణ మాదిగ గారు వచ్చినటువంటి ఆలోచన ఈరోజు ఆరోగ్యశ్రీ పథకంగా మార్చబడింది ఇది. మరి కాబట్టి పేద వర్గాలకు సంబంధించినటువంటి వారికి కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యాన్ని సంపూర్ణంగా మేము అందిస్తున్నామని చెప్పి హామీ ఇవ్వడం వలన ఉద్యమాన్ని విరమించి విజయోత్సవాలు కూడా జరిపినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వారు ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. కార్పొరేట్ హాస్పిటల్లోన ఉచితంగా వైద్యము అందిస్తున్నారంటే ఈరోజు మాదిగ దండోర ఉద్యమం సాధించినటువంటి
ఫలితమేనని చెప్పి ఈ సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాము. సుభాష్ చంద్ర మాదిగా మాజీ ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, ప్రస్తుతం కర్నూలు జిల్లా మరి కో ఇన్ఛార్జి వరిలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.